తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనంతో తిరుమలలో కుండపోత కురుస్తోంది. అర్ధరాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మాడవీధులు లోతట్టు ప్రాంతాలని కూడా జలమయమైన పరిస్థితి. భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసింది టీటీడీ. ఇటు ఘాట్ రోడ్లు కూడా ప్రమాదకరంగా మారిన పరిస్థితి. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో టీటీడీ ముందస్తు చర్యలు మొదలుపెట్టింది. ఆలస్యంగా ఇటు తిరుపతి నుంచి హైదరాబాద్, ఢిల్లీ వెళ్లాల్సిన విమానాలు బయలుదేరుతున్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో చెరువులు, కుంటలు కుండపోతను తలపిస్తున్నాయి. నిండు కుండలుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. చెరువులు, కుంటలు కూడా కుండపోత వానలతో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. చిత్తూరు అలాగే పక్కనటువంటి నెల్లూరు జిల్లాల్లో పూర్తిగా 11,000 చిన్న పెద్ద చెరువులన్నీ కూడా పూర్తిగా నిండిపోయి ప్రస్తుతం నిండు కుండలను తలపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. భారీ వర్షాలు, చలి తీవ్రత పెరగడంతో తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చలితో భక్తులు వణికిపోతున్న పరిస్థితి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఘాట్ రోడ్లో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్తున్నారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఘాట్ రోడ్లో ఏర్పాటు చేశారు. పాప వినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను కూడా తాత్కాలికంగా మూసివేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే గోగర్భం, పాప వినాశనం పూర్తిగా నిండిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక తిరుపతి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో ఇప్పటికే పూర్తిగా జలమయమైన పరిస్థితి.